జై విహారీకి స్వాగతం. ఈరోజు జై విహారీలో మీరు వినబోయే కథ మర్చిపోయిన మనిషి. పరమేశ్వరరావు గేటు తీసుకుని వస్తున్న శబ్దం వినపడి కళ్యాణి ఎదురుగా వెళ్ళి, రండి బాబాయ్ గారు రండి అంటూ చేతిలో ఉన్న కూరగాయల సంచి అందుకుని లోపల పెట్టి బిందెలో గ్లాసుడు నీళ్లు తీసుకుని వచ్చింది. పిన్ని గారు, పిల్లలు బాగున్నారా? ఎందుకండి ఎండలో మీకు ఈ శ్రమ అంటూ నేను చెప్పే సమాధానం కోసం ఎదురు చూడకుండానే లోనికి వెళ్ళి చెంబు నిండా చిక్కని కాఫీ ఖాళీ గ్లాసు పట్టుకొచ్చి నా దగ్గర నిలబడి గ్లాసు నిండా కాఫీ పోసి నా చేతికి అందించింది. చెంబు పక్కన పెట్టింది. నాకు తెలుసు, నేను ఆ గ్లాసు ఖాళీ చేయగానే చెంబులో ఉన్న మిగిలిన కాఫీ గ్లాసులో పోస్తుంది. ఆ కాఫీ తాగే వరకు నా వైపు చెంబు వైపు మార్చి మార్చి చూస్తుంది. కూర్చోమ్మా అన్న, పర్వాలేదు బాబాయ్ గారు అంటూ అలా నిలబడే ఉంటుంది. ఇక చేసేది లేక చెంబుడు కాఫీ తాగి వెళ్ళొస్తాను కళ్యాణి అంటూ లేచాను. మా ఆయన ఏదో రాసుకుంటున్నారు లోపల, నేను వారితో చెప్తాలే, మీరు వెళ్ళిరండి బాబాయ్ అంటూ నన్ను బయటకు పంపి తాను తలుపేసుకుంది. పక్కనే ఉన్న రామాలయంలోకి వెళ్ళి కూర్చున్నాను. కాసేపైతే కళ్యాణి నిద్రపోతుంది, అప్పుడు ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ. కళ్యాణి బాగానే ఉండేది. ఈ మధ్యలోనే ఇలా అన్నీ మర్చిపోవడం మొదలయ్యింది. ఆఖరికి నన్ను కూడా, కట్టుకున్న భర్తనే అయినా ఒక్కోసారి బాబాయ్ గారు, మరోసారి అన్నయ్య అంటూ నా మాటతో సంబంధం లేకుండా కుశల ప్రశ్నలు వేసుకుంటూ పోతుంది. పోనీ కళ్యాణిని ఆసుపత్రికి తీసుకెళ్దామా అంటే ససేమిరా రాను అంటుంది. ఈరోజు ఏమైనా తనను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అనే నిర్ణయానికి వచ్చాను. చేతి గడియారం చూసుకుంటూ ఇక కళ్యాణి నిద్రపోతుంది అనుకుంటూ లేచి ఇంటికి వచ్చి నెమ్మదిగా తలుపు తీసుకుని లోనికి వచ్చాను. కళ్యాణి నిద్ర లేచాక ఇద్దరం భోంచేశాం. కళ్యాణి, ఈరోజు ఆసుపత్రికి వెళ్దామా అన్నాను అనునయంగా. నాకేమైంది, నే బాగానే ఉన్నాగా అంటూ, కావాలంటే మీరు వెళ్ళండి అంది. తాను మామూలుగానే అన్నా నాకు సలహా ఇచ్చినట్టుగా ఉంది తన అన్న మాట. నీకోసం కాదు కళ్యాణి, నాకే కాస్త ఒంట్లో వేడిగా ఉంది. ఒక్కడినే వెళ్ళాలంటే భయంగా ఉంది. నువ్వు వస్తావేమో అని నసిగాడు. ఓ, దానికేం భాగ్యం, మీకు ఒంట్లో బాగోపోతే మరి చెప్పరేమండి. మీరు రెడీ అవ్వండి, ఇదిగో ఈ చీర మార్చుకుని చిటికలో వచ్చేస్తా అంటూ లోపలికి వెళ్ళి చీర మార్చుకుని వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చి నా ఎదురుగా నిలబడి నా నుదుటన చెయ్యి వేసి చూసి, పైకి బాగానే ఉంది, లో జ్వరమై ఉంటుంది, పదండి అంటూ బయలుదేరింది. డాక్టర్ సుధాకర్ పరమేశ్వరరావు స్నేహితుడు కావడంతో కళ్యాణి విషయం ఆయనకు తెలుసు. నమస్కారం డాక్టర్ గారు అంటూ ఇద్దరూ లోనికి వచ్చారు. రెండమ్మా, ఇలా కూర్చోండి అన్నారు డాక్టర్. అయ్యో, నేను కాదండి పేషెంట్, ఈయన అంటూ పరమేశ్వరరావు చేయి పట్టుకుని డాక్టర్ గారు పరీక్షించే స్టూల్ మీద కూర్చోబెట్టి తాను వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో టీవీగా కూర్చుంది. విషయం అర్థమైన డాక్టర్ పరమేశ్వరరావును పరీక్షిస్తున్నట్టుగా నటించి కళ్యాణిని కొన్ని ప్రశ్నలు అడిగి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాడు. ఇక వెళ్ళిరండి అంటూ బలానికి 4 మందులు రాసి చీటీని తన చేతిలో ఉంచాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. ఇక్కడే ఉండు కళ్యాణి, మందులు ఎలా వాడాలో అడిగి వస్తాను అని కళ్యాణిని బయటే ఉంచి తాను లోనికి వెళ్ళాడు. ఎలా ఉందిరా, కళ్యాణి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా అంటూ గాబరాగా అడగసాగాడు పరమేశ్వర్. నీ భార్య ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, మరేం పర్వాలేదు. నాకు తెలిసినంతవరకు తన మానసిక పరిస్థితే కాస్త తేడాగా ఉంది. తనతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించు. మరో మాట, తనను ఏదైనా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్తే ఫలితం ఉంటుంది అనుకుంటాను అని సలహా ఇచ్చాడు డాక్టర్ సుధాకర్. ఇక బయటకు వచ్చి కళ్యాణిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో ఏదైనా హోటల్కి వెళ్దామా అన్నాడు. ఏమిటి, జ్వరం అని వచ్చి హోటల్కి వెళ్దామంటారా? మీకేమైనా మతిపోయిందా ఏంటి? అదిగో ఆ బేకరీ దగ్గర ఆపండి అంటూ దిగి 4 రోజులకు సరిపడా బ్రెడ్ రస్కులు తీసుకుంది.
రావడం రావడం కుళాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని చేతులు తుడుచుకుంటూ ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి స్టవ్ పై పెట్టింది. ఒక ప్లేట్లో బ్రెడ్, కాసిన్ని రస్కులు పెట్టి చెంబు నిండా వేడివేడి పాలు పంచదార కలిపి తీసుకువచ్చి పరమేశ్వరరావు ముందర పెట్టింది. పరమేశ్వరరావుని వాటిని చూడగానే, ఇవన్నీ ఎందుకు? నీ అన్నం తింటాను, పైగా డాక్టర్ కూడా భోజనం చేయవద్దని చెప్పలేదుగా అన్నాడు తెలివిగా. ఆ డాక్టర్ ఎంత మీ ఫ్రెండ్ అయితే మాత్రం జ్వరం అయితే అన్నం తినమంటాడా ఏమిటి? విడ్డూరం కాకపోతే లంకణం పరమ ఔషధం అని ఊరికే అన్నారా? ముందు మాట్లాడకుండా నీ చెప్పినట్టు ఇవి తిని పడుకోండి అంటూ లోనికి వెళ్ళిపోయింది. మరో గంటలో బియ్యం వేయించి మెత్తని పొడి చేసి కమ్మని వేపుడు జావ తీసుకువచ్చి, ఇదిగో ఏవండి, లేవండి, ముందు ఈ జావ తాగి పడుకోండి అంటూ చేతికందించింది. ఇక వాదించి ప్రయోజనం లేదనుకుని పరమేశ్వరం జావ తాగేశాడు. మరో 2 గంటలకు 4 బత్తాకాయలు కోసి రసం తీసి పంచదార నీళ్లు ఏమీ కలుపకుండా గ్లాసు నిండుగా పోసుకొని భర్త చేతికి అందించింది. కళ్యాణిని చూస్తే పరమేశ్వరానికి జాలి వేసింది. ఇక బత్తాయి రసం తాగి నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు కళ్యాణి మెత్తగా వండిన వేడివేడి అన్నం, మెంతుల చారు, లేత బీరకాయలతో పోపు పెట్టిన కూర సిద్ధం చేసి, ఏవండి రండి భోజనం చేద్దురు అని పిలవగానే పరమేశ్వరరావుకు ప్రాణం లేచొచ్చినట్టయింది. ఈ పూట కూడా పాలు రొట్టె ఇవ్వకుండా అన్నం పెట్టినందుకు పరమేశ్వరరావు పరమానందభరితుడైపోయాడు. రా నువ్వు తిను అంటూ కళ్యాణిని పిలిచాడు. ముందు మీరు తినండి, తర్వాత నే తింటాలే అంటూ పక్కనే ఉండి అన్నీ వడ్డించింది. పరమేశ్వరరావు ఒక్కరోజు భోజనం చేయకపోయేసరికి ఆకలితో నకనకలాడిపోయి గబగబా భోజనం ముగించేశాడు. కళ్యాణికి మతిమరుపు రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఒకరోజు తాను పుస్తకాల దగ్గర కూర్చుని ఏదో రాసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో కళ్యాణి వచ్చి నన్ను చూస్తూ, ఎవరు మీరు? మా వారి పుస్తకాలు తీస్తున్నారేమిటి? తలుపులు తీసుంటే మాత్రం ఇలా ఇంటిలోకి వచ్చేయడమేనా అంటుంటే నేను బిత్తరపోయి చూస్తున్నాను. ఏమిటి ఆ చూపు? ముందులే, లేచి బయటకు నడు, లేస్తావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా అంటూ నా మీద విరుచుకుపడింది. పరిస్థితి గ్రహించిన నేను లేచి, సారీ మేడం, ఇది మా ఇల్లు అనుకుని మర్చిపోయి వచ్చేశాను, క్షమించండి మేడం అంటూ మెల్లగా బయటకు వెళ్ళిపోయాను. కళ్యాణి నా ముందే గేటు ఠపీమని వేసి లోపలికి వచ్చేసింది. నోరు మూసుకుని రామాలయంలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చున్నాను. నా పనుల్లో పడి కళ్యాణిని ఆసుపత్రికి తీసుకువెళ్ళడం మాటే మర్చిపోయాను. ఏమైనా తనని మానసిక వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళాలి. బలవంతం చేస్తే అస్సలు రాదు. ఏదోలా తీసుకువెళ్ళాలి, త్వరగా తీసుకువెళ్ళాలి. ఎలా తీసుకువెళ్ళాలి అంటూ ఆలోచనలో పడ్డాడు. మరో 4 రోజులు గడిచిపోయింది. ఒకరోజు పరమేశ్వరరావు గేట్ తీసుకుని లోపలికి వస్తున్నాడు. కళ్యాణి టీవీ చూస్తున్నది కాస్త లేచి బయటకు వచ్చి, రా అన్నయ్య అంటూ ఆప్యాయంగా లేచి నా చేయి పట్టుకుని లోనికి తీసుకువచ్చింది. ఓహో, ఈరోజు నేను అన్నయ్య పాత్ర పోషించాలి అన్నమాట అనుకుంటూ కూర్చున్నాను. లోనికి వెళ్ళి ఒక ప్లేట్లో కారపూస, మినపసున్నుండ, ఒక గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి నా చేతికి అందించింది. మరలా లోనికి వెళ్ళిపోయింది. నాకు ఏ చెంబుడు కాఫీయో తెస్తుందన్న భయంతో, కళ్యాణి ఇలా రా తల్లి అని పిలిచాను. లోపల నుంచే, కాఫీ కలుపుతున్నా, వచ్చేస్తా అని సమాధానం చెప్పింది. అమ్మా కళ్యాణి, నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉందని డాక్టర్ గారు కాఫీ తాగొద్దన్నారమ్మా అన్నాను తప్పించుకునేందుకు. కళ్యాణి స్టవ్ మీద పాలు పెట్టి ఫిల్టర్లో నుంచి తీసిన చిక్కని డికాషన్ పంచదార చెంబు పక్కన పెట్టింది. అసలు కాఫీకి డికాషన్కి సంబంధం ఏంటన్నయ్య? ఆ డాక్టర్లు మాట వింటే ఏడాది బతకాల్సిన వాడు మన్నాడే హరీమంటాడు. శుభ్రంగా అన్నీ తింటే ఏ రోగం ఉండదు అంటూ మరో గుప్పెడి కారపూస, మరో సున్నుండా నా ప్లేట్లో వేసింది. అనవసరంగా కదిపాను అనుకుంటూ కూర్చున్నాను. చెంబు నిండా వేడివేడి చిక్కని కాఫీ ఒక ఖాళీ గ్లాస్తో వచ్చి నా ముందు నిలబడింది.
కళ్యాణి ఇలారా, ఇలా కూర్చో తల్లి అంటూ కూర్చోబెట్టాను. మీ వదినకి ఈ మధ్యన కాస్త బాగోలేదురా. ఆ, వదినకి బాగోలేదా? ఏమైంది? అదేదో అల్జీమర్సో మరేదో అంటున్నారా, అదే మతిమరుపు వ్యాధి అంట అన్నాను. ఓ, మతిమరుపా? చంపేశావు. నేనింకా ఏదో అనుకుని భయపడి చచ్చాను అనుకో అంది తేలిగ్గా. మొదట నేను ఇలానే తేలిగ్గా తీసేశాను. ఒక్కోసారి నన్నే మర్చిపోతుంది. ఇప్పుడు అది ముదిరి నన్ను ఒక్కోసారి బాబాయ్, మరోసారి అన్నయ్య అని పిలుస్తుంది అన్నాను నెమ్మదిగా. ఏమిటన్నయ్యా, నిన్ను పట్టుకొని బాబాయి అన్నయ్య అంటుందా అంటూ పగలబడి నవ్వుతున్న కళ్యాణిని చూసి బెత్తరిపోయాను. నా ముఖం చూసి కళ్యాణి నవ్వు ఆపుకుంటూ, మరి అలా వదిలేస్తే ఎలా? ఆసుపత్రి చూపించకపోయావా అంది. ఆ ప్రయత్నాలు జరిగాయి. ఆసుపత్రి అంటేనే ససేమిరా రాను అంటుందిరా. నువ్వేమైనా కాస్త సాయం వస్తావా? అదే మీ వదినకి సాయంగా అంటూ కళ్యాణి వైపు చూశాడు. ఓ, తప్పకుండా, ఇప్పుడే బయలుదేరుతానుండు అంటూ అద్దం దగ్గర నిలబడి జడను సరిచేసుకుని వాటర్ బాటిల్లో నీరు నింపి హ్యాండ్ బ్యాగ్లో తీసుకుని వచ్చి నా ఎదురుగా నిలబడి, రా అన్నయ్య అంది కళ్యాణి. పరమేశ్వరం గబగబా బండి తీసి కళ్యాణిని వెనుక కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. చల్లని గాలికి అలా బయట కాసేపు తిరగగానే కళ్యాణికి ఇంట్లో జరిగిన సంభాషణ అంతా, తాను ఎక్కడికి బయలుదేరింది అంతా మర్చిపోయింది. కళ్ళు మూతలు పడుతున్నాయి. పరమేశ్వరం నెమ్మదిగా ఒక హాస్పిటల్ దగ్గర బండి ఆపి కళ్యాణి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చి ఏసీ బాగా తగిలే చోట చూసి మెత్తని సోఫాలో కూర్చోబెట్టాడు. కళ్యాణి కళ్ళు మూసుకుని సోఫాలో నిద్రపోయింది. పరమేశ్వరం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చీటీ రాయించి కుర్చీ తెచ్చుకుని కళ్యాణి పక్కనే వేసుకుని కూర్చున్నాడు. మరో అరగంటలో కళ్యాణి పేరు పిలవడంతో ఆమెను నెమ్మదిగా లేపి డాక్టర్ గారి గదిలోకి తీసుకుని వెళ్ళాడు. నర్సు వచ్చి కళ్యాణి పక్కనే నిలబడి, మీరు కాసేపు బయట కూర్చోండి అంటూ పరమేశ్వరాన్ని బయటకు పంపించి వేసింది. మరో అరగంట తర్వాత నర్స్ కళ్యాణి చేయి పట్టుకుని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతూ, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పింది పరమేశ్వరంతో. ఏం చెప్తారో ఏంటో అని భయంగా లోపలికి వెళ్ళాడు పరమేశ్వరం. రండి పరమేశ్వరరావు గారు, మరేం పర్వాలేదు. ఆమె ఒంటరిగా ఉండడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అనుకుంటున్నాను. నో డాక్టర్, ఆమె ఒంటరిగా లేదు. ఇంట్లో నేను ఉంటాను. ఓకే మిస్టర్ పరమేశ్వర్, మీరు ఇంట్లోనే ఉంటారు. ఓకే, ఆమెతో ఎంతసేపు మాట్లాడతారు? ఎంతసేపు అంటే ఏదైనా అవసరమైంది అడుగుతాను, ఇంకా అవసరం ఉన్న విషయాలు ఏదైనా మాట్లాడతాను. చెప్పండి. ఇంకా 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 ఏమీ లేదు అంతేగా అన్నాడు డాక్టర్. బై ఆమెకు డైరీ రాసే అలవాటు ఉందా? నో డాక్టర్, కానీ ఏవో కొన్ని చిన్న చిన్న కథలు అవి రాస్తూ ఉంటుంది. సరే, నెల రోజులకి మందులు రాస్తున్నాను. ఈసారి వచ్చేటప్పుడు ఆమె పుస్తకాల్లో ఏమైనా రాసుకుందేమో చూడండి. ట్రీట్మెంట్కి ఉపయోగపడవచ్చు సలహా ఇచ్చాడు డాక్టర్ సుధీర్. పరమేశ్వరరావు కళ్యాణిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. 2-3 రోజులు గడిచాక డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కళ్యాణి పుస్తకాలు తిరగేస్తున్నాడు. అన్నీ చదువుతున్నాడు. ఎక్కడా తాను బాధపడుతున్నట్టుగా లేదే అనుకుంటూ పుస్తకం టేబుల్పై పెట్టాడు. గాలికి పేపర్లు తిరగబడుతున్నాయి. సడన్గా ఒక పేజీలో ప్రియసఖ అని కనిపించింది. పరమేశ్వర్ వెంటనే ఆ పేజీని తిరగేశాడు. ఈ పదం ఎప్పుడో ఎక్కడో చదివినట్టుందే, ఎక్కడబ్బా అంటూ చూపుడు వేలతో నొస్టను నొక్కుతూ గుర్తు తెచ్చుకున్నాడు. ఒకసారి ఎప్పుడో తాను ఫోటో తీసి వాట్సాప్లో తనకు పంపింది. స్టోరేజ్ ఎక్కువని, ఫోన్ హ్యాంగ్ అయిపోతుందని తాను చదవకుండానే డిలీట్ చేసిన సంగతి గుర్తు తెచ్చుకున్నాడు. అసలు ఇందులో ఏముంది? చదవడం ప్రారంభించాడు. కళ్యాణి ఎంతగా తన సాన్నిధ్యాన్ని కోరుకున్నది తెలుసుకున్నాడు. సుదీర్ఘమైన ఆ లేఖను చదివి
అవును, తాను ఎన్నో మార్లు నా దగ్గరకు వచ్చి కూర్చునేది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను పనిలో ఉన్నా అన్న మాట గుర్తుకు వచ్చింది. తను నాకు ఏదో చెప్పాలని వచ్చేదా? సరే, అయినా నేనేమైనా సిగరెట్ కాలుస్తానా, మందు కొడతానా? కనీసం ఒక్క పొడి అలవాటు కూడా లేదు. ఏదో నా పని నేను చేసుకుంటూ ఉంటే ఇలా అయిపోతుందా ఏమిటి? తనను తాను సమర్థించుకోపోయాడు పరమేశ్వరం. ఎవరో వీపు మీద చెల్లున చెరిచినట్టుగా అనిపించింది. పట్టించుకోకపోతే ఇలా అయిపోతారో? ప్రత్యక్ష సాక్షిగా కళ్ళ ముందు కళ్యాణి మెదిలింది. తన తప్పును తెలుసుకుని నిట్టూర్చాడు. ఇక తాను చేసేదేం లేదు. కళ్యాణి ఎలా పిలిస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాలి, కాదు మర్చిపోయిన మనిషిగా జీవించాలి అనుకున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ వ్రాస్తున్నప్పుడు నాకు తెలియదండి ఇంత మంచి కథ అవుతుందని. ఇది నా మనసుకు నచ్చిన కథ, నా మొదటి కథ. నా కథ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి. మీ జై విహారీ.